నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానాది సమాఖ్య అధ్యక్షురాలు. మేమందరం కలిసి ఆర్డీఓ గారికి ఒక అర్జీ రూపంలో విన్నపం చేశాము. సార్, మన రాష్ట్ర ప్రభుత్వము 17 జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలను నిర్మించారు సార్. చాలా గొప్ప విషయము. ఎందుకంటే మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వైద్య విద్య చేయక వాళ్ళందరూ యుద్ధాలు చేసుకుంటూ వీళ్ళు పారిపోయి వస్తున్నారు. ఆ పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలల్ని మంజూరు చేయించుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే నేషనల్ వైద్య విద్య వాళ్ళ దగ్గర నుంచి కూడా, కౌన్సిల్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం సార్ ఇది. ఆ విధంగా చేయటం వల్ల గొప్ప విషయం. దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, అది ప్రైవేటు వ్యక్తులకి అమ్మటం అనేది చాలా దుర్మార్గమైనది సార్. ఒక్కొక్కటి 600-700 కోట్ల రూపాయలు కలిగినటువంటి వైద్య కళాశాల అయితేమి, వైద్య మన హాస్పిటల్ అయితేమి అన్నికి అనుబంధం ఉన్నాయి సార్. ప్రతి ఒక్క జిల్లాలో వైద్య కళాశాల ఉండటం మంచిది సార్. నారాయణలో ఒక్క సీటు ₹1 కోటి అవుతుంది సార్. ₹1 కోటి పెట్టి మా యానాదోళ్ళు, మా దళితులు, మా వాళ్ళు అందరూ కొనే పరిస్థితి లేదు సార్. ₹1 కోటి ఒక్కొక్క సీటు ప్రైవేటు వ్యక్తులు. అది వాళ్ళు నామినల్గా మళ్ళీ ఎకరా వచ్చి ₹1000 లెక్కన తీసుకొని ఒక్కొక్క 20 ఎకరా, 30 ఎకరాలు, 40 ఎకరాలు, ₹40,000 తీసుకొని ఆ వైద్య కళాశాలను స్వాధీనం చేసుకునే వాళ్ళు అమ్ముకునే వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది సార్? ప్రభుత్వం ₹1 ఈ ప్రభుత్వం డబ్బు అయితే ఆ డబ్బుని కూడా ప్రజలకు సద్వినియోగం చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకో తినడానికి, నామినల్ రేట్లు పెట్టుకోవడానికి, వాళ్ళు మిలాఖత్ అవ్వడానికి వాళ్ళ అబ్బు సమయం కాదు సార్ ఇది. కాబట్టి ప్రభుత్వం సంబోధి అది ప్రభుత్వం బడుగు వర్గాలకు చెందాలి. అందులో ఉన్న అంటే 17 సీట్లలో కనీసం 17,000 మంది చదువుకుంటున్నారు సార్ విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా వైద్య విద్య చేర్పించి వాళ్ళందరూ కూడా డాక్టర్లు అయ్యే పరిస్థితి. అందులో బడుగు వర్గాల వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందుతారు సార్. అందరూ మా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరూ కూడా ఆ సీట్లు పొందుతాం. కాబట్టి వీళ్ళని చేయటం అనేది ఇతను బాబు గారు చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఆలోచించాలి. ఎట్టి పరిస్థితులు దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంది. మేము కూడా అందరూ దళిత సంఘాల తరఫున కూడా మేమందరం కూడా దళిత గిరిజన సంఘాలందరం కూడా వ్యతిరేకించి పోరాటం చేసి మా వైద్య కళాశాలలు ప్రభుత్వమే నడపాలా, ప్రైవేటు పరం చేస్తే సహించము. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాన్ని కూలిపోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం మేము మాత్రం సహించాం. ఆత్మత్యాగానికైనా బలి అవుతాం, కానీ ఎట్టి పరిస్థితులు ₹1 కోట్ల ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తే సహించమని చెప్పాం సార్.